అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ నీరు సట. సో ఈరోజు రెసిపీ అయితే గుమ్మడికాయ వడియాలండి. యాష్ గర్డ్ ఫ్లిట్టర్స్ అనమాట, ఫ్రైయర్స్ అనమాట. సో ఈ వడియాలు ఎంత బాగుంటాయి అంటేనండి, గుమ్మడికాయ అంటేనే చాలా మంచిది మన హెల్త్కి. ఆ గుమ్మడికాయ వడియాలు చాలా రేర్గా చేస్తారండి అందరూ, ఎందుకంటే కొంచెం ప్రాసెస్ పెద్దదే. మనం ముందు రోజు నుంచి ప్రిపేర్ చేసుకుని చేస్తాం, కానీ ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది అనమాట ప్రాసెస్. ఇంకా టేస్ట్ అయితే ఇదే బెస్ట్ అండి. నాకు నచ్చిన ఇప్పటివరకు ఎన్ని వడియాలు ఉన్నాయో అన్ని వడియాల్లో కూడా నాకు ఈ వడియాలు అంటేనే చాలా ఇష్టం అండి. సో అందుకని ఒక చిన్న సైజు గుమ్మడికాయతో అనమాట ఈ వడియాలు చేశాను. సో ఇంకా లేట్ చేయకుండా నేను ఎలా చేస్తున్నాను ఏమి అని చూడండి, ఓకేనా అండి. సో ఈ వీడియో అయితే నచ్చింది అంటే మర్చిపోకుండా లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ నైస్ డే. ఒక గుమ్మడికాయని తీసుకొని దాన్ని బాగా కడిగేసి తుడిసేసి ఆ తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. అంటే చాలా చిన్న పీసెస్ అండి, మీకు అయినంత చిన్న పీసెస్ కట్ చేసుకుంటే బెటర్ అనమాట. చూడండి ఎలా కట్ చేస్తున్నామో. చూడండి ఇలాగ చిన్న చిన్న పీసెస్ అనమాట, సన్నంగా కట్ చేసుకోండి. అలాగంతా కట్ చేసుకున్న తర్వాత దాన్నంతా ఒక పెద్ద ఇలాగా గిన్నెలోకి వేసుకోండి. ఆ తర్వాత పసుపు ఉప్పు రెండు వేసుకొని, చూడండి ఉప్పు వేసుకుంటున్నాను, గట్లుప్పు వేసుకుంటున్నాను. గట్లుప్పు కూడా వేసుకొని బాగా కలిపండి. కలిపేసి ఒక 1 అవర్ వరకు అయితే పెట్టాలండి. చూడండి ఇప్పుడు నేను ఎంత బాగా కలుపుతున్నాను. మొత్తం కలపాలండి, బాగా అన్నిటికీ అంటాలన్నమాట. సో ఇట్లా బాగా కలిపేసి దీన్ని ఒక 1 అవర్ వరకు ఉంచాలి. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ మనం వడియాలు పెట్టుకోవాలి అనుకున్న ముందు రోజు నైట్ చేసుకోవాలండి. కలిపేశాను. ఆ తర్వాత దీని మీద ఒక గిన్నె పెట్టేసి అందులో కొంచెం వాటర్ వేసుకొని ఉరట్టాలు వేసుకుంటానండి. ఒక 2 కప్స్ ఉరట్టాలు నానబెట్టుకుంటున్నాను అనమాట. చూడండి 2 కప్పులు వేసుకుంటున్నాను. ఒక 1 అవర్ తర్వాత ఇలా నీళ్ళు వదిలేస్తుందండి. దాన్ని ఇలాగ ఏదైనా ఒక వాటర్ లీకేజ్ ఇలాగ వెళ్తుంటుంది చూసారు, కనకనాలది ఉంటుంది మన దగ్గర గిన్నె. ఆ గిన్నె లోపలికి అనమాట ఇలాగ వేసుకోవాలి అంతా తీసేసి. ఆ తర్వాత ఈ వాటర్ పంపించాలండి. చూడండి మొత్తం తీసుకుంటున్నాను నేను. ఇవి సొక్కిపోయినట్లు అయిపోతాయి అన్నమాట, చూసారా. ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ గిన్నెలో వేసుకున్న ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలన్నిటిని ఒక క్లాత్లో వేసుకోవాలి. వేసుకొని దాని తర్వాత చూడండి నేను ఏ విధంగా ఇక్కడ చూపిస్తానో అలాగనమాట చేయండి. దీన్ని అనమాట అది ఇలా రౌండ్గా తిప్పుతుండండి. ఎంత వాటర్ ఎక్సెస్ ఉంటుందో అంత ఎక్సెస్ వాటర్ అనమాట వచ్చేస్తుంది కిందకి. చూడండి అలా పిండుతున్నాను వాటరు. అలా పిండుతూ ఉండాలండి, అట్లీస్ట్ కొంచెం నీరు వచ్చినంత వరకు. ఆ తర్వాత ఇలా ఏదైనా ఒక బరువుది పెట్టేసి ఓవర్ నైట్ వదిలేయాలండి. అప్పుడు అందులో లోపల ఉన్న వాటర్ అంతా కింద నా గిన్నెలోకి వస్తుంది. ఉదయం లెగిసి ఉరట్టాలు నానబెట్టాను కదా, అది ఇలాగా గ్రైండర్లో వేసుకున్నాను. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు, చూడండి 5 తీసుకున్నాను పచ్చిమిరపకాయలు. ఒక 2 కేజీ కాయకి 5 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర అండి. జీలకర్ర వేసుకొని దీన్ని అనమాట మిక్సీ చేసుకోవాలి. యాక్చువల్లీ చూడండి జీలకర్ర కొంచెమే తీసుకున్నాను, ఒక 1/2 స్పూన్ అంతా మిక్సీ చేసుకున్నాను. ఆ తర్వాత నైట్ అంతా పెట్టాను కదండి, దాన్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి. అంటే అప్పుడు ఫుల్ వాటర్ అంతా వెళ్ళిపోయి డ్రైగా అయిపోతుంది అనమాట. ఇది చూస్తున్నారు కదా, డ్రైగా అయిపోయింది. ఇలాగా ఒక కప్పుతోనండి, అంటే మీద నుంచి కింద వరకు ఒకే సైజు ఈక్వల్గా ఉండే గ్లాస్లో ఒక కప్పు తీసుకోండి. దాన్ని అనమాట మెజర్ చేసుకోండి. నాకైతే ఇది 12 వచ్చాయండి, ఎగ్జాక్ట్గా 12 కప్పులు వచ్చాయి. 12 కప్పులకి నేను 3 కప్పులకు ఒక లెక్క వేసుకున్నానండి. 3 కప్పులకి 1 కప్పు ఉరట్టాలన్నమాట వేయాలి. చూడండి తీస్తున్నాను. ఇక్కడ అవంతా తీసేసి ఇలాగ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట. లాస్ట్లో కొంచెం మిగిలిపోయింది, అది వేసేసాను. అంటే ఒక పిడికినంత అనుకోండి. ఇప్పుడు అదే కప్తోని 3కి 1 కప్పు
మూడిటికి ఒక కప్ అనమాట ఉరటాలది ఇది వేసుకుంటున్నాను. పిండి రుబ్బేసి ఉంచాను కదండి, అది గట్టిగా రుబ్బుకోవాలి మాత్రమే పిండి. మీరు నీళ్ళు గట్ట ఎక్కువ వేసుకొని రుబ్బుకోవద్దు. మనం గారెలకి ఎంత గట్టి రుబ్బుతాం చూసారా, అంత గట్టిగా రుబ్బాలి. ఇది కూడా అంతేనండి, ఫుల్ కింద నుంచి మీద వరకు వెళ్ళినట్లు నొక్కి తెయ్యొద్దు. కింద నుంచి మీద వరకు వెళ్ళినట్లు చూడండి. 3 కప్పులకి 1 కప్పు లెక్క నేను 12 కప్పులకి వేసుకున్నానండి. 4 కప్పులు వేసుకున్నాను. ఇప్పుడు సపోజ్ మీకు 13 కప్పులు అయ్యింది అనుకోండి, అప్పుడు కూడా మీరు 4 వేసుకోండి. ఎందుకంటే ఇది మీరు ఎంత ఈ పప్పు ఎక్కువ వేసుకుంటారో మీకు వడియం గట్టి అంత అయిపోతుందండి. సో ఈ లెక్కలో వేసుకుంటే మీకు కుల్లగా వస్తాయి అన్నమాట వడియాలు. చాలా టేస్ట్గా ఉంటాయండి. మా హస్బెండ్ అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తినలేదట. ఇది తినేసి అయితే ఫుల్ హ్యాపీ అయిపోయారు. నిన్న ఇది ఎలా చేసావు, ఇంత బాగుంది అని చెప్పేసి ఫుల్ అడుగుతూ ఉన్నారు. అంత టేస్ట్ అయితే ఉందండి. ఇంకా ఇందులో కొంతమంది నువ్వులు కూడా వేసుకుంటారండి, నేనైతే నువ్వులు వేసుకోలేదు. ఇది చూడండి, మన నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను కదా ఆ గుండె అనమాట. పచ్చిమిరపకాయలున్న మన జీలకర్ర అదనమాట ఇంట్లో వేసుకున్నాను. వేసుకొని ఇంకా కొంచెం కలుపుతున్నానండి. ఇప్పుడు మిగిలిపోయింది పిండి కూడా చూడండి, నాకు సైడ్న కొంచెం ఉరడ్డాల పిండి. ఈ రుబ్బు అనమాట నేను మళ్ళీ చిట్టొడియాలు అంటారు కదండి, చిన్న ఒడియాలు, ఆ ఒడియాలు పెట్టేసుకుంటాను వేస్ట్ చేయకుండా. ఎందుకంటే ఎలాగో గట్టి కలుపుకున్నాను కదా అందుకనమాట. చూడండి ఇప్పుడు కలుపుకుంటున్నాను నేను ఇక్కడ. బాగా కలుపుకోవాలండి. ఆ పిండి ఈ నానబెట్టిన ముక్కలు రెండు బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ పెద్దదే కానండి, వర్త్ అండి యాక్చువల్లీ. అంత బాగుందన్నమాట. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలండి మనం. నేను గడ్లుప్పు అనమాట కొంచెం మిక్సీ చేసుకున్నాను. సో గడ్లుప్పు వేసుకుంటున్నాను, అంటే గడ్లుప్పు మిక్సీ కొట్టింది వేసుకుంటున్నాను. అలాగే పసుపు వేసుకొని కలిపేసి ఇంకా చిన్న ఇలాగా చూడండి, ఒక చెయ్యి అంత సైజులో తీసుకొని ఇలాగ దాన్ని తడుపు ఇలా చేసుకుంటూ కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా ఒడియాలు పెట్టుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, మరీ గట్టిగా నొక్కొద్దు, ఎందుకంటే ఇవి ఎండిపోయిన తర్వాత చాలా పలుచగా అయిపోతాయి. సో కొంచెం థిక్గానే పెట్టుకోవాలి మనం. నేను మేడ మీదకి వెళ్ళానండి ఉదయాన్న 5:15 టైంలో అలా పెట్టుకుంటున్నాను అనమాట. మా అబ్బాయి లెగిసిపోయి ఉండేవాడు, నా పక్కకు వచ్చి ఏంటంటో మాట్లాడుతున్నాడు. చూడండి ఒడియాలు ఇలా పెట్టుకుంటున్నాను. నాకైతే ఒక 2 కేజీల దగ్గరండి, 2 కేజీలు తక్కువే అనుకోండి. గుమ్మడికాయకి 32 వచ్చినాయండి ఒడియాలు, ఎక్కువైతే రాలేదు. సో ఇది బాగా వచ్చింది కదా, ఇంకా మళ్ళీ ఇంకోసారి పెడతాము అని ఆలోచిస్తున్నాము. ఎందుకంటే చాలా టేస్ట్ బాగుంది. ఇది 3 నెలలకు ఒకసారి మనం ఎండలోని ఈ ఒడియాలు పెట్టామంటే ఇయర్ అంతా స్టోరేజ్ ఉంటాయండి. మనం కానీ 3 నెలలకు ఒకసారి ఎండలో పెట్టకపోతే మీదన కొంచెం బూజులాగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఒడియాలకు మాత్రం 3 నెలలకు ఒకసారి మనం ఎండలోనే ఒకసారి ఎండబెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా పెట్టుకుంటున్నాను. ఇలా జస్ట్ అద్దుకోవాలన్నమాట. చూడండి చంద్రుడు కూడా ఉన్నారు ఆకాశంలోని, ఎంత అందంగా. ఒక పక్కన ఈ క్లైమేట్ అయితే చాలా బాగుందండి. నాకు ఉదయాన్న చల్లటి గాలి, సూర్యుడు ఇంకా ఉదయిస్తుంటాడు, చంద్రుడు ఆకాశంలో కనిపిస్తుంటాడు. ప్రశాంతంగా హాయిగా డే స్టార్ట్ చేయడానికి ఇంకేం కావాలండి, అలా ఉంటే చాలు. చూడండి ఎంత బాగుందో. ఈ గుమ్మడి ఒడియాలు అయితే అయిపోయాయండి. ఇప్పుడు చిట్టు ఒడియాలు పెట్టుకుంటున్నాను అనమాట. ఇది యాక్చువల్లీ నేను చిన్న ఒడియాలు అయితే ఎప్పుడు పెట్టనండి, అమ్మాళ్ళ ఇంటి నుంచి తెచ్చేసుకుంటాను, లేదా అమ్మ ఎప్పుడు వచ్చినా తెచ్చేస్తారు. కానీ ఇది మిగిలింది కదా అని చెప్పేసి ఇంక ఈ చిన్న ఒడియాలు పెట్టేసుకుంటున్నాను అనమాట. బాగా వచ్చేయకండి ఇది కూడా. చూడండి ఆ రోజు సాయంత్రం ఉదయం పెట్టాను, ఆ రోజు సాయంత్రం ఇలాగ ఒకటి తిప్పేస్తున్నాను అనమాట. ఓపెన్ చేసేసి ఇంకా ఇట్లా అలాగ ఓపెన్ చేసి ఉల్టా చేసేస్తున్నాను అన్నీనున్నా. కొంచెం స్లోగా ఉల్టా చేసుకోవాలండి. ఇలాగ ఉల్టా చేసిన తర్వాత వీటిని ఇలాగ ఒక గిన్నెలోకి తీసి ఎండలో ఎండబెట్టుకున్నానండి. ఒక 2 days అయితే ఎండలో ఎండబెట్టాలండి. ఇది ఆ మరుసటి రోజు ఎండలో ఎండబెట్టాను, రెండో రోజు అనమాట.
ఫస్ట్ రోజు వేసాను, ఆ మరుసటి రోజు ఎండబెట్టాను, మళ్ళీ ఆ మరుసటి రోజు మొత్తం 3 రోజులు అనుకోండి. ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి ఆ తర్వాత దాన్ని సిమ్మి చేసేసి ఆ తర్వాత ఈ వడియాలు వేసుకోవాలండి. లేకపోతే వేరు మాడిపోతాయి అన్నమాట. మాడకుండా ఇట్లా చేసుకోవాలండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. రెండేసి నేను చేస్తున్నాను అనమాట. ఎలాగొచ్చింది టేస్ట్ చూద్దాము అని చెప్పేసి ఇంకా నేను చేస్తున్నాను. చాలా అయితే చాలా బాగుందండి. అంటే ఇంత గుల్లగా వచ్చాయి కదా, చాలా గుల్లగా వచ్చాయి. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అంత చూడడానికి చాలా బాగుందండి. అయిపోయిందండి, ఇంతేనండి. వడియాలు అయితే అంత ఈజీగా గుమ్మడి వడియాలు అయితే చూసారు కదండి, అంతేనండి. చాలా ఈజీ చేసుకోవచ్చు. ఇంకా మిగిలిపోయిన మన పిండి ఉంటుంది చూసారా, ఉర్దు దాల్ది పిండి, దాన్ని కూడా నేను వేస్ట్ చేసుకోకుండా చిన్న వడియాలు అంటారు కదండి, అవి పెట్టేస్తాను అనమాట. సో ఈ చిన్న వడియాలు ఏంటంటే తోటకూర మనం చూపించాను కదా, ఆ తోటకూరకి కొంచెం ఫ్రై చేసుకొని అలాగే వేసుకున్నామంటే చాలా క్రంచీగా అనమాట. అలాంటి ఫ్రైస్ బాగుంటాయి అనమాట. సో ఇదైతే ఇంతేనండి. ఆ ఉదయం ఎండబెట్టాను, ఈవినింగ్ తీసేసాను. ఈ మళ్ళీ మరుసటి రోజు ఒకసారి ఒక ఎండలో ఎండబెట్టాను, ఇంకొక రోజు ఎండబెట్టాను. సో టోటల్ 2 days అండి ఎండబెట్టాను. వేసిన రోజు కాకుండా మొత్తం వేసిన రోజుతో కలిపితే 3 days అనమాట ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇది మనకి ఇయర్ అంతా ఉంటుందండి. కానీ దీన్ని స్టోరేజ్ చేసుకున్నప్పుడు మనం 3 months వన్స్ ఎండలో ఒకసారి పెట్టుకోవాలి. నేను పెట్టుకునేవి చాలా తక్కువ అనుకోండి, నాకు ఇయర్ అంత వరకు రాదు, ఒక 1 monthలోనే అయిపోతాయి నేను పెట్టుకుంది. కానీ మనం చూడండి బల్క్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ పెద్ద గుమ్మడికాయలు ఒక 3-4 చేసి కొంతమంది పెట్టుకుంటుంటారు. మీరు కానీ ఇన్ కేసు ఎక్కువ పెట్టుకోవాలి అనుకుంటే ఇది మీకు ఇయర్ అంతా ఉంటుంది. కానీ 3 months మాత్రం ఇది ఒకసారి మీరు ఎండ్లో పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ స్టోర్ చేస్తున్నారో అలా స్టోర్ చేసుకోండి. సో ఇదైతే చాలా ఈజీ రెసిపీ కదండి. చూసారు కదా, చాలా బాగుంటుంది కూడా. గుల్లగా వస్తాయండి వడియాలు. అదే మెజర్మెంట్తో చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. చాలా గుల్లగా వచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. సో వీడియో నచ్చిందంటే మాత్రం లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేసుకోండి. అది మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.